హాయ్ అండి, నేను ఈరోజు చూపిస్తున్నది టమాటా చారు అండి. టమాటాలు చింతపండు వేసుకున్నాను చూడండి. కొంచెం వేసుకున్నాను చింతపండు ఇంత. ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. నేను ఒక 3-4 ఇయర్స్ పిల్లలకు చూపిస్తున్నాను. టమాటాలు కుక్కర్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను. చిన్న ఎర్రవి, బీట్రూట్, క్యారెట్, బీన్స్ ఇవి కూడా అన్నీ. ఒక చిన్న బీట్రూట్ వేసుకున్నాను, సగం చిన్న క్యారెట్, ఒక 4-5 బీనీసు. ఇవి వేసేసి వాటర్ పోసి ఒక 2 విజిల్ ఉడికించుకుందాము కుక్కర్లో. మునిగేటట్టు నీళ్ళు పోసి ఇది మంచిగా ఒక 2 విజిల్ పెట్టి తీసుకుందాము. తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకుందామండి. ఉడకబెట్టినాక ఈ విధంగా చల్లారినాక పొట్టు తీసేసి టమాటా మిక్సీలో వేసుకుంటున్నాను. ఇవన్నీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ చేసుకుందాం. మనము కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఇలా మెత్తగా తీసుకుని మొత్తం ఇందులో వేసేసుకుందామండి. ఇందులో ఉడకబెట్టిన నీళ్ళు కూడా వేసుకుందాము. ఇవి కూడా ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొంచెం పసుపు. ఇవి వేగాక చారులో వేసుకున్నాము. ఎండుమిర్చి. చారుకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, తక్కువ వేసుకోవాలి. ఇది వేగాక మనం చారులో వేసుకున్నాం. ఈ చారు అనేది పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇలాగే ఇది ఇందులో వేసి ఇచ్చేసాం. ఇందులో కూడా కొంచెం పసుపు, కొంచెం కారపొడి, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, నేను MTR రసం పొడి వేసుకుంటున్నానండి. రుచిగా ఉంటుంది చారు. ఇది పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. మామూలు కారం చేస్తున్నాను నేను. ఎక్కువ స్పైసీ చేస్తే పెద్దవాళ్ళు తినొచ్చు. ఇందులో మామూలుగా వేసుకున్నామంటే ఇద్దరికి పనిచేస్తుంది చారు అనేది. 3-4 ఇయర్స్ వాళ్ళకు వేస్తే రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి చారు. బీట్రూట్ అనేది మామూలుగా తినం కాబట్టి ఇందులో వేస్తే బీట్రూట్, క్యారెట్ అన్నీ మనకు అన్ని కడుపులోకి వెళ్తాయని ఇందులో వేసి చూపించాను నేను. చూడండి ఎంత రెడ్గా ఉందో చారు అనేది. అన్నంకి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నానండి. స్మెల్ బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది కొత్తిమీర వేయడం వల్ల. కొంచెం మరుగుతున్నాక ఒక 10 నిమిషాలు ఉంచి తీసేయడమే. ఇది 15 నిమిషాలు అయిందండి నేను పెట్టి. ఒక 15 మినిట్స్ చిన్న మంట మీద మరుగుతే చాలు మనకు చారు అనేది. చిన్న మంట మీద ఎంతసేపు మరుగుతే అంత రుచిగా ఉంటుంది చారు. ఈ విధంగా చేసి వీక్లీ వన్స్ అన్నా చేసుకుంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కావాలంటే కొంచెం స్పైసీ పెంచుకోవచ్చు. వీక్లీ వన్స్ అనేది బీట్రూట్ అనేది మనకు యాడ్ చేసుకుంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు మంచిది. తినడం వల్ల మామూలుగా తినబుద్ధి కాదు కూర. ఈ విధంగా తినడం వల్ల పోతుంది కడుపులోకి. పిల్లలకైతే మాత్రం రెడ్గా కనిపించేసరికి ఈజీగా తింటారండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.